అభ్యర్థులను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదు. ఉద్యోగ మృతి ఆయన కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు. ఉద్యోగులు ఆస్తులనే కాదు కొన్నిసార్లు పేదరికాన్ని వదిలి వెళ్తారని హైకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకం హక్కు కానప్పటికీ అభ్యర్థులను న్యాయబద్ధంగా మానవీయ కోణంలో పరిస్థితి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఏకపక్షంగా తిరస్కరించకూడదని ఉద్యోగ కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలని తక్షణ సాయం చేయడంలో కారుణ్య నియామకం భాగమని తెలిపింది. ఉద్యోగం మరణించిన అనారోగ్యంతో పదవి విరమణ చేసిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామక అభ్యర్థిని తిరస్కరించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ నారాయణమ్మ సమర్పించిన దరఖాస్తును 3 నెలల్లోకి పరిగణలోకి తీసుకోవాలి. రైల్వే అధికారులను ఆదేశించి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవేంద్రరాయ్, జస్టిస్ తుహిన్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పునిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జననాయగన్కి యుఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఉత్తర్వులు రద్దు మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు ప్రముఖ తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమాకు యుఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ సింగిల్ జడ్జి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమిళగ వెట్రిగ కలిగం అధ్యక్షుడు విజయ్ నటించిన జననాయగన్ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించింది. సినిమాలో మతం భద్రతా దళాలకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ బోర్డు మానిటరింగ్ కమిటీ పరిశీలనకు సిఫార్సు చేసింది. దీంతో వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేలా చూడాలని నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆశ వెంటనే యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు ఆదేశించారు. ఈ ఆదేశాలు సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్ మురుగల్ ధర్మాసనం ఇటీవల విచారించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ తీర్పును మంగళవారం వెల్లడించింది. సినిమాను వెంటనే యూఏ సర్టిఫికేట్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. తగిన వివరణ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు గడువు ఇవ్వలేదని, సినిమాలో కొన్ని సన్నివేశాలు సామాజిక సమస్యలు సృష్టించేలా ఉన్నాయని బోర్డు చెబుతోందని పేర్కొంటూ కేసును సమగ్రంగా విచారించి కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని జస్టిస్ ఆశాను ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్